హలో అందరికీ, అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా. ఈరోజు అనే కాదు, నేనైతే 13వ తారీఖు వచ్చి ఇటే ఉన్నా. ఎందుకంటే మా తాత చనిపోయింది కదా. ఇప్పుడైతే 10 డేస్ అయితే ఉంటా, దినాల దాకా ఉంటా అన్నమాట. నా కోసం అయితే మా అన్నయ్య కూతుర్లు రేకు పండ్లు అయితే తీసుకొచ్చిళ్ళు, చింతకాయలు కూడా తీసుకొచ్చిళ్ళు, కానీ అవి కొంచెం ఫ్రెష్గా లేవన్నమాట. ఇప్పుడైతే అక్కడ మంచాల కూర్చొని అయితే కాసేపు ఆలోచించుకుంటూ తింటున్నా. విలేజ్లో అయితే మంచిగా అన్నీ దొరుకుతాయి. నాకైతే విలేజ్లో ఉండడం చాలా ఇష్టం సిటీలో కంటే. ఉండి లేని బతుకులకి సిటీలో ఉండే కంటే మంచిగా పల్లెటూరులో ఉన్న దాంట్లో ఉంటూ నలుగురితో మాట్లాడుతూ స్వేచ్ఛగా మంచిగా ఉండడమే నాకు ఇష్టం. ఇప్పుడైతే మార్నింగ్ అయింది, అందరూ లేచిళ్ళు, పని అంతా అయిపోయింది. ఇక మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడనే ఉంటుంది కదా, వాళ్ళ డాడీ కాబట్టి అటే ఉంది. నేను మా చెల్లె మాత్రమే ఉన్నాం, నా పిల్లలు. అందుకే లేట్గా లేచినాం. మా అమ్మ వాళ్ళ ఇల్లే కాబట్టి, నేను ఎట్లా ఇంటి ఆడపడుచునే కాబట్టి మేము ఎప్పుడు లేచినా కూడా మమ్మల్ని అన్నటోళ్ళే ఉండరు. స్వేచ్ఛగా ఉండొచ్చు కదా అమ్మ వాళ్ళ ఇంటికాడ. నేనైతే ఇప్పుడు 7:30కి అయితే లేచిన. ఇప్పుడైతే ఆకలి ఉడుస్తున్నా. ఇక్కడ అసలు పెండే దొరకట్లేదండి. నా చిన్నప్పుడు అయితే మస్తు చిక్కగా జల్లేది మా అమ్మ. అసలు అప్పుడు కూడా నేను అలుకు జల్లేదాన్ని కాదు, ముగ్గేసేదాన్ని కాదు. మెల్లమెల్లగా అలవాటు చేసుకున్నా ముగ్గేయడం, అట్లాంటి డిజైన్స్ అయితే వచ్చు. కానీ నార్మల్గా ఇట్లా గీతలు గీస్తారు కదా గోర్లతోటి, ఆ ముగ్గులు అయితే రావు. ఇక నెక్స్ట్ అయితే పొయ్యి మీద వాటర్ పెట్టి మా పిల్లలకైతే తలస్నానం చేయించాలనుకుంటున్నా. మార్నింగ్ అయితే చేయిస్తాను, మార్నింగ్ సాయంత్రం, అంటే మార్నింగ్ ఈవినింగ్ అయితే స్నానం చేయిస్తా 2 టైమ్స్. మంచిగా కట్టెల పొయ్యి మీద వేడి వేడి నీళ్ళు మంచిగా వెచ్చగా పొయ్యి కాడ కాసేపు గంటలు గంటలు కూర్చొని బొగ్గుతోటి అయితే బ్రష్ చేస్తాను నేను ఎప్పుడైనా అంతే. వేప పుల్ల అండ్ మా ఇంటికి వస్తే బొగ్గులు, చిన్నప్పుడు కూడా ఇవే అలవాటు చేసుకున్నా. ఇంకోటి చెప్పాలంటే ఇటుక పొడి కూడా మంచిగా మెత్తగా దంచుకొని జల్లెడ పట్టుకునేదాన్ని. నాలా ఎవరు చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇలా ఎంజాయ్ చేస్తా పల్లెటూరులోకి వస్తే. చిన్నప్పటి జ్ఞాపకాలు మస్తు గుర్తుకొస్తాయి. పెళ్ళి ఎందుకు అయిందిరా బాబు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఇలానే ఉంటే బాగుండు అనిపిస్తుంది. పెళ్ళి కాకముందు కూడా అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలనే టైపే నేను. కాకపోతే ఇక ఇంట్లో ఎన్ని రోజులని ఉంటారు ఆడపిల్లలని, పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది. టోటల్గా అయితే పెళ్ళి చేసుకో అని ఎవరు నన్ను అడగలేదు. కాకపోతే ఇక అబ్బాయి నచ్చిండు కదా అని నేను కూడా ఓకే చెప్పిన. నాకు ఇంకా చదువుతూనే ఉన్నా కానీ వాళ్ళు చేస్తామనిలే. ఇక నేను అబ్బాయి బాగున్నాడు చేసుకుంటావా అంటే ఓకే చేసుకుంటా అని చెప్పేసిన అన్నమాట. హడావిడిగా నాకేం సంబంధాలు రాలే, ఒకటే సంబంధం వచ్చింది. ఆ ఒకటే సంబంధం ఫిక్స్ చేసుకున్నా, దానికే ఓకే చెప్పేసిన, మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడైతే ఇక బట్టలు ఉతుకుతున్నా. నిన్నటి ఉన్నాయన్నమాట. మా తాత చనిపోయిండని చెప్పిన కదా, ఇక బట్టలు అందరం ముట్టుడే ఈడ్చినాం. అవన్నీ ఇక ముంచేసిన తర్వాత ఇంకా వేరే పని ఏమన్నా ఉంటే చూడాలి. అన్నం కూర వండుకోవాలి, చాయ్ పెట్టుకోవాలి. ఇంటికి వస్తే ఇక లేట్గా లేవడం, లేట్గా పని చేయడం జరుగుతుంది. అదే మా అమ్మ ఉంటే ఎప్పుడో పని అయిపోతుంది. వంట వండి మంచిగా వండి పెడుతుంది, తిని కూర్చోవచ్చు కదా. ఇక ఇప్పుడు తను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండేసరికి ఇక నేనే పని చేసుకుంటున్నా. ఇక మా చెల్లి అంటే వర్క్ చేస్తుంది ఇంట్లోనే, సాఫ్ట్వేర్. ఇప్పుడు ఇంకా మీరేం చేస్తున్నారో కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పల్లెటూరు వాతావరణం కావాలంటే ఇంకా కామెంట్ చేయండి, నేనైతే వీడియో తీసి పెడతాను. మా హోమ్ టూరు చాలా, మేము పిల్లలం నలుగురం కదా మా అమ్మకి. మేము ఎవ్వరం మా పెద్దక్క పుట్టి 6 months అయిన తర్వాత ఈ ఇల్లు అనేది కట్టినామన్నమాట. అప్పటి ఇల్లు అంది 30 years అబోవ్ ఇల్లు అన్నమాట. సో నేనైతే వీడియో పెట్టమంటే, మేము అప్పుడు ఫ్రిడ్జ్ లేనప్పుడు ఎక్కడ పెట్టుకునే వాళ్ళం వెజిటేబుల్స్, అలాంటి పాలు పెరుగు అలాంటివి ఫుల్ ఉండే. వెనకట మాకు గొర్రెలు ఉండేనట, మేకలు ఉండేనట, ఎడ్లు ఉండేనట. ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ అయితే లేవు. పెండ కూడా లేదు చివరికి. మా ఊర్లో అంటే ఊరు అంత చేంజ్ అయిపోయింది అనమాట. అందరూ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. చివరికి ఎడ్లు కూడా కరువైపోయినాయి. చూద్దామంటే ఎడ్ల బండి కూడా లేదు. ఇట్లయితే బాధ అనిపిస్తుంది కదా. మొత్తానికైతే బట్టలు ఎండేసిన, ఇప్పుడైతే ఆరేస్తున్నాయి. ఇట్లా ఇంటి ముందు అయితే మాకు మస్తు ప్లేస్ ఉంది. చూపించమంటే చూస్తా. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్, సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మంచిగా బట్టలు అయితే మస్తు ఎండుతాయి. ఇక్కడ ఎండ బాగా వస్తుంది. అప్పుడు చెట్లు బాగుండే, ఇంకా ఉన్నాయి మన ఇంటికాడ చెట్లు.